హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏందాక యుద్ధానికి సిద్ధమైన అక్క అనుకుంటున్నారా? నిజమేరా, సిద్ధమైపోయాను. ఎందుకంటే పండగ దగ్గరకు వస్తుంది కదా, పండగ పనులు అయితే మనం చేసుకోవాలి. ఇక నేను ఈరోజు ఖచ్చితంగా పనులు అయితే ఒక్కొక్క పని అయితే మొదలు పెడుతున్నాను. ఒక్క రూమ్ అయితే ఒక రోజు అయితే పడుతుంది నాకు, ఎందుకంటే అంత టైం పట్టిద్ది. ఇక చెప్పాను కదా, చేంజ్ చేస్తాను నేను, కలర్స్ వేస్తాను అని చెప్పాం కదా, ఆ కలర్స్ వేస్తాను. అందుకే ఇప్పుడైతే కొంచెం లేట్ కూడా ఎక్కువైతే పట్టిద్ది. అందుకే ఒక రోజంతా ఒక గదే పట్టిద్ది. ఈరోజు అయితే బెడ్రూమ్ అయితే చేస్తున్నాను. మా బెడ్రూమ్ చూసారా ఎలా ఉందో? ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు చాలా పనులు పట్టింది. ఈ మధ్యన 4 రోజులు అయితే ఇక ఇదంతా సదురుకోవచ్చు అన్నట్టు నేను పండగ షాపింగ్లో ఉండి మొత్తం సెల్పుల బట్టలు అంతా నీట్గా లేకపోకుండా అయితే అయిపోయాయి. ఇక ఇప్పుడు సెల్పుల బట్టలు చూస్తున్నారు కదా, ఇవన్నీ మంచిగా నేనైతే ఏం చేస్తానో కూడా మీకైతే చెప్తాను. ఇప్పుడు చూసి ఒక్కొక్క సెల్పులో ఒక్కొక్కల బట్టలు ఉన్నాయి. అన్నీ తీసేస్తాను. అన్నీ అంటే ఒక చున్నీ తీసుకొని దాంట్లోనైతే నేను బట్టలన్నీ అయితే మూట కట్టేస్తాను. అట్లా ఒక్కొక్క చున్నీకి ఒక్కొక్కల బట్టలు అయితే మడతేస్తాను, మూటలు కట్టేసి పెడతాను. అప్పుడు మనకి ఇక సెల్పులల్లో కలర్స్ వేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. మొత్తం బయట పెట్టేస్తాను. బయట పెట్టేసి ఈ రూమ్ అయితే ఈరోజు ఎలా చేస్తానో చూడండి. సాయంత్రానికి ఫుల్ వీడియో మొత్తం కూడా చేసింది మొత్తం కూడా మీకైతే షేర్ చేసుకొని చెప్తామని అయితే ఆలోచనతోనైతే నేను ఉన్నాను. ఇగో మీరు ఎక్కడ సిప్ చేయకోకుండా నైఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, పాయింట్స్ వస్తాయి. నా వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది తెలిసింది. పండగ షాపింగ్ కంపల్సరీగా చేసాం మేము. ఆ పని మొత్తం అయిపోయింది. ఇక ఇంట్లో పని అయితే మొదలుపెట్టాను నేను. ముందైతే ఈరోజు బెడ్రూమ్ అయితే చేస్తున్నాను. ఇగో ఎప్పుడైనా పండగ పనులు మొదలు పెట్టాలంటే నేనైతే ఒక వారం రోజుల ముందు నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒక్కసారి చేస్తాం, మధ్యలో కడుగుతాము కానీ ఇక మనం అంతా ఇంట్రెస్ట్గా చేయం. ఇప్పుడైతే పండగ టైం కదా, నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా మూట కట్టేస్తాను. ప్రతి సంవత్సరం అంటే పెయింటింగ్ వేయకపోయినా కానీ ఆ టైంలో కూడా ఇలా మూట కట్టేసి శుభ్రంగా దులుపుకొని వచ్చి పైన సెల్పుల నుంచి మొత్తం దులిపేసి ఇలా అయితే కడుగుతాను. నాకు ఇలా కడిగితేనే ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక పని చేసామంటే అది నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. నేను కూడా అలానే చేస్తాను. ఇప్పుడైతే నా బట్టల మట్టుకైతే ఒక మూట కట్టాను. నా బట్టలు అయితే 2 మూటలు అయినాయి. కాకపోతే మీకు ఒక్క మూట ఇప్పుడు కట్టేదైతే చూపిస్తున్నాను. ఎప్పుడైనా మనం బట్టలు మూట కట్టేటప్పుడు వాటిని మోసుకుంటూ వెళ్తుంటే ఎంత బరువు ఉంటాయో అసలు. ఇక నేను ఏం చేశానంటే బయట అన్నీ ఒక్కసారే పెడదాంలే అని మంచం మీదే ఇప్పుడైతే పక్కనైతే పెట్టేశాను. ఇక ఒకరి తర్వాత ఒకళ్ళ బట్టలు అయిన తర్వాత అన్నీ కలిపి ఒక్కసారే మంచానికి కాడికి తీసుకెళ్ళి బయట అయితే పెట్టేస్తాను. ఇక ఇప్పుడైతే బాగా బట్టలు అయితే తీస్తున్నాను. ఇక తర్వాత పిల్లలు అత్తయ్య మళ్ళీ మా ఇంట్లో ఇక సెల్పులో ఉన్నాయి అన్నీ ఒక దాంట్లో చెత్త అంతా ఒక మూట కట్టేసి ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను అన్నీ బయట పెట్టేసి తర్వాత కూర్చొని విమర్శగా ఒక్కొక్కటి ఏం అవసరం లేదు, అసలు ఇది అవసరమా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ నేను ఇక అన్నీ సదిరేసుకుంటాను ఎప్పుడైనా కానీ. ఇప్పుడైతే మాది చూశారు కదా, పరుపులు అయితే బాగా పిల్లలు చేయబట్టి మొత్తం చినిగిపోయింది. కొత్త పరుపు కవర్లు అయితే కొనుక్క రావాలి. బావతోనైతే నేనైతే అదే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ మొయ్యటానికి కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో. ఇక నాకు ఈ మధ్యన ఫాస్టింగ్స్ ఉంటున్నాను కదా, ఈ మోస్తుంటే కూడా చేత కావట్లేదు. ఓపిక చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అయితే బయట అయితే పెట్టేశాను. బయట ఎండ ఎలా వస్తుందో అసలు. ఇక ఎండకి ఇవి పిల్లలు ఒకలా అట్లా అన్న నీళ్ళు పోసిన తడిసి ఉంటాయి కదా, మా పిల్లలు పెద్దవాళ్ళే, అట్లా టాయిలెట్ పోయటం అట్లా ఏమి ఉండదు. కాకపోతే నేను ఏం చేస్తానంటే బాగా తొక్కుతూ ఉంటారు. దాంట్లో ఒకటి నీళ్ళు బారబోసిన ఏమన్నా తింటారు కదా వాళ్ళు మంచం మీద కూర్చున్నప్పుడు, అప్పుడు వాటర్ పోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక నేను ఏం చేసినా బయట పెడదాం, సంవత్సరానికి ఒక్కసారే కదా మనం బయట పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందని ఇక బయట అయితే పెట్టేశాను. తర్వాత బెడ్ మీద ఉన్న పేపర్స్ కూడా అవన్నీ ఒక కవర్లో వేసుకున్నా. తర్వాత చదువుకున్నాము నిమ్మలంగా చూసని కవర్లోనైతే పెట్టేసి అవి బయటికి అయితే తీసుకొచ్చాను. ఇక ఒక్కటి కూడా లేకోకుండా హాల్లో బెడ్రూమ్లోనైతే ఏమీ లేకోకుండా అన్నీ అయితే తీసేసాను.
ఇక ఇప్పుడైతే బాగా అయితే కలర్ అయితే కలిపేస్తుండు. ఇక మాది పెయింటింగ్ షాపే కదా, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మేము తెచ్చుకుంటాము, మాకు ఇబ్బంది ఉండదు. మీకు ఎవరికైనా పెయింటింగ్స్ కావాలన్నా పండగకి ఇలా పెయింటింగ్స్ వేసుకోవాలని మనసులో ఉన్న ఖమ్మం సైడ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను, ఎక్కడ ఏంటి అన్నది కూడా చెప్తాను. ఇక ఇప్పుడైతే మొత్తం అయితే బాగా అయితే కలుపుతా ఉండు. ఇట్లా 3 రకాలు అయితే తెచ్చిండు. ఫస్ట్ ఈ రకం అయితే ఎలా ఉందో అని ఈ కలర్ అయితే చెక్ చేసిండు. ఇక నా వైట్ అంట, ఇది వైట్ కలర్ అని చెప్పి ఫస్ట్ ఏమో ఏరే కలరు, అదేమో ఫస్ట్ కలర్ ఇదేనట్టుంది. ఫస్ట్ అయితే ఇదే కలరు. ఈ కలర్ ఏమైందంటే వేసి చూస్తే వైట్ కలర్ లాగా వచ్చింది. ఈ వైట్ వేస్తే ఎట్లా ఉంటుందో అని మళ్ళీ ఆలోచించి ఇక ఆగిండు. ఇక్కడైతే డబ్బా అయితే కొత్త డబ్బా అయితే తెచ్చిండు నైటే. ఇక అదైతే సీల్ తీస్తుండు. కానీ మా బావ ఈ పని చేసేటప్పుడైతే నాకు అనిపించింది, వామ్మో ఎంత కష్టపడుతుండు, ఎంత వర్క్ చేస్తుండు, ఇంత కష్టపడి మా కుటుంబాన్ని అయితే చూసుకుంటూ వస్తుండని నాకైతే మనసుకి నిజంగా చాలా బాధ అనిపించింది. మీరు అనుకోవచ్చు, వామ్మో ఒత్తగానే అంటుందిలే ఏమో అని అనుకుంటున్నారా, నిజంగా నాకు బాధ అనిపించింది. ఇక బావ అయితే అవన్నీ అయితే తీస్తుండు. మూత అయితే తీసేసి కలుపుదామని అయితే మూత అయితే తీసిండు. ఇక దీనికి కలర్ కోటింగ్ అంట వేరే ఉంటుంది, కలర్ వేస్తారంట దాంట్లో. అదేంటో కూడా ఇప్పుడు నేను వీడియోలో ఉంది చూపిస్తాను. పెయింటింగ్ ఎవరికైనా కావాలి అన్న వాళ్ళకైతే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. అబ్బా మా షాప్లోనే పెయింటింగ్ ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు, మాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ పెడతారు కదా, కామెంట్ బాక్స్లో పెట్టండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. ఇక ఇప్పుడైతే మొత్తం అయితే ఇక ఒక్కసారి కలిపేసి తిప్పుతుండు, బకెట్లోకి అయితే పోస్తుండు. ఈ బకెట్లోనైతే కలర్ వేద్దామన్నట్టు ఈ బకెట్లోనే చేస్తుండు. ఇది చూస్తున్నారు కదా, ఇది పెద్ద బకెట్. ఈ బకెట్ అయితే ఇబ్బంది లేకోకుండా ఉంటుందని ఇక పెద్ద బకెట్లోనైతే పోసేసిండు. ఎప్పుడైనా ఇక ఇట్లా పని చేయటంలో ఎంత కష్టం ఉంటుంది తెలుసా. నాకైతే నిజం ఒకప్పుడు నేను బాగా అయితే పని వస్తాడు అనుకున్నాను, కానీ పోయినసారి కిచెన్ రూమ్ వేసిండు, ఈసారి బెడ్రూమ్ వేసేటప్పుడు అసలు బాగా ఎలా వర్క్ చేస్తుండా అని గమనిస్తే ఎంత కష్టపడుతుండో తెలుసా. నాకు చాలా బాధ అనిపించింది. ఇక షాప్లోని ఇట్లా ఈ డబ్బాలంట ఇట్లా టోకెన్స్ వస్తాయంట, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, ఒకసారి 100 రూపీస్ కూడా టోకెన్స్ అయితే వస్తాయంట. నేనైతే ఆ మాట అడుగుతుంటే బాగా చెప్పుకుంటూ గలుపుతుండు. ఆ టోకెన్స్ మనం ఇక అది కడిగేసి ఉంచుకొని షాపు కాడికి పోయి ఆడ అడిగితే వాళ్ళు డబ్బులు మనకి ఇస్తారు. అది పెయింటింగ్ షాపు వాళ్ళకి, పెయింటింగ్స్ తీసుకునే వాళ్ళకే, వర్క్ చేసే వాళ్ళకి అట్లా కుదిరిద్ది, మళ్ళీ వేరే వాళ్ళకైతే కుదరదు. ఇక బాగా ఇది దాచిపెట్టమని అయితే నాకైతే ఇచ్చిండు. సరేలే అని చెప్పాను. చూశారు కదా, ఇది వైటు. ఈ వైటు ఒకసారి బెడ్రూమ్లో వేద్దామని చూసిండు, లోపలికి వెళ్ళి చెక్ చేస్తుండు, అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెక్ చేసిండు. ఇక నాకు అనిపించింది ఈ కలరు ఇక్కడ ఒకసారి చూస్తాండు. చూస్తే కలరు చాలా అంటే పలసగా అనిపించింది, వేస్తుంటే పలసగా అనిపించింది. మరకలు కూడా ఏమంతా పోయినట్లు కూడా నాకు ఏమీ అనిపించలేదు. ఇక బాగుండగా ఫస్ట్ ఒకసారి ఇలా వేసి అయితే చూద్దాము ఎలా ఉంటుందో డ్రై అయిన తర్వాత అని అయితే చెప్పిండు. ఇక చూశారు కదా, డ్రై అయిన తర్వాత కూడా పిల్లలు పేర్లు రాశారు, ఆ పేర్లు అంతే ఆగుపడుతున్నాయి. ఇక నాకు నచ్చలేదు ఇలా ఉండటం వల్ల. సరేలే వద్దులే, ఇక ఈ కలర్ అయితే వద్దు అని చెప్పాను నేను. ఇక వేరే కలర్ ఎత్తలే అని చెప్పిండు. ఇక బయట మొత్తము క్లీన్ చేసిను, అదంతా అయిపోయింది. ఇవన్నీ చూశారు కదా, సెల్పులలో అన్నీ తీసేసిను. ఇక బాగా ఏం చేసిండు, ఇక సన్ సైడ్ మీద అదంతా అయితే దులిపేస్తాడు. ఇక ఈరోజు నేను చేసే పని కూడా బాగా ఇక పెయింటింగ్ వేస్తుండు కాబట్టి అదంతా క్లీన్ చేస్తుండు. ఇక ఎక్కడైనా కానీ వీళ్ళు వర్క్ చేసే కాడంట ఇట్లా శుభ్రం చేసుకొని ఒకసారి అంట అది చెక్కుతో ఏదో ఉంటుందంట చెక్కేది, దాంతో తీసేసి అట్లా బ్లేడ్ ఉంటుందంట, ఆ బ్లేడ్తో మొత్తం క్లీన్ చేసేసి తీసుకోవాలంట, తీసి వర్క్ చేసుకోవాలంట. ఇగో ఇట్లా పైకి ఎక్కి
మేము ఎత్తిపేట అయితే తీసుకొచ్చాను. ఆ ఎత్తిపేట మీదైతే ఇక ఇలా అయితే చేస్తుండు బావ. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంత కష్టపడుతుండా మా కోసము ఇట్లా పైకి ఎక్కి చేయటం అంటే వాళ్ళు చేతులు నొస్తాయి, నడువులు నొప్పులేస్తాయి. మళ్ళీ వాళ్ళు ఇట్లా మెడక తిప్పి వేయటం అంటే ఇంకా మెడ ఇంకా నొప్పులేసిద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మా బావకు అలవాటు అయి ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను కూడా పెయింటింగ్ వేసింది అయితే మీ వీడియోలో ఉంది చూడండి. నాకైతే చెయ్యి నొప్పులేసింది. అయినా కానీ ట్రై చేద్దాము. ఎట్టా నేను పెయింటింగ్ మేస్త్రి భార్యను కదా, నేను కూడా నేర్చుకోవాలి, నేను ఒక టైంలో మా ఇంట్లో వేసుకోవాలన్న ఆలోచనతో నేను నేర్చుకున్నాను. ఇక నిన్నటితో నాకు ఎట్లా వేయాలి అన్నదైతే నాకైతే వచ్చేసింది. ఇగో ఇవన్నీ పొట్టుతోనైతే ఇగో ఇలాంటిది ఒకటి తీసుకొని అయితే గీరేసిండు మొత్తము. ఇట్లా చెక్కులుగా ఇదంతా తీసి వేయటం వల్ల నీట్గా వచ్చిద్ది. అట్లా మనం తీయకొని వేయటం వల్ల ఊడిపోతూ ఉంటుంది. వేసిన సుఖం కూడా ఏముండదు, మళ్ళీ పోయిద్ది. అందుకే ఒకసారి మనం ఇదంతా చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇక బాగా అయితే పైన అంతా శుభ్రం చేస్తుండు. పైన శుభ్రం చేసి చొక్కి అదంతా క్లీన్ అయితే చేస్తుండు. క్లీన్ చేసి ఇలా చేస్తుంటే నేను చూసేటప్పుడు ఎంత వర్క్ చేస్తుండే, ఈ వర్క్ ద్వారానే మమ్మల్ని ఇంత మంచిగా చూసుకోగలుగుతుండే అని నాకు చాలా అంటే చాలా మనసులో ఎన్ని విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి. అసలు నాకు ఎంత కష్టపడితే మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి చేస్తుండు, బయటికి కూడా వెళ్ళకోకుండా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను చేస్తుంటే. కానీ అట్లా ఎక్కినంతసేపు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే వామ్మో కింద పడతాడు ఏందో అని నాకు భయం వేసింది. బావేమో ఏ పాడంలే మాకు అలవాటేలే అంటాడు. కానీ కళ్ళారా చూడటం వల్ల నాకు భయం వేసింది. ఇలాంటి ఎట్లా చేయటము వాళ్ళు స్టేర్లలో 5వ స్టేర్లోని 3వ స్టేర్లో 6వ స్టేర్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా ఇలా చేస్తాము, నాకెందుకు భయం వేసిద్ది అని అంటాడు. నాకు భయం అవుతుంది ఇలా చేస్తుంటేనే, కింద పడతాడా ఏందని భయంగా నేను ఆ పక్కనే ఉంటున్నాను. వీడియో తీసుకుంటూ కూడా అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. ఇక పొట్టు మొత్తం అయితే గీరేస్తాడు. ఒక పక్క అయితే వేసిండు, పైన వేసిండు, సన్ సైడ్కి అయితే వేసిండు. ఇక ఇప్పుడైతే కింద అయితే వేస్తుండు, గోడకైతే వేస్తుండు. ఒకదానమ్మట ఒకటి వేసి చేద్దామని అయితే చేస్తాడు. నాకైతే అసలు ఈ పని చేస్తుంటే ఎంత ఆలోచిస్తున్నానో, అసలు ఎంత కష్టపడితే ఇట్లా ఉంటుంది. ఈ పని నేర్చుకున్న వాళ్ళకే తెలిసిద్ది, చేసే వాళ్ళకే తెలిసిద్ది, పైనుండి మాటలు చెప్పే వాళ్ళకి ఏం అర్థమైద్దిలే అని అప్పుడు నాకైతే అర్థమైంది. ఇక ఒక్కొక్క పని అయితే ఇలా మేము ఈరోజు అయితే పని చేసుకోవాలి అని అయితే చేస్తున్నాము. ఇక ఫస్ట్ అయితే పైన సన్ సైడ్ మీద వైట్ అయితే వేసిండు బావ. తర్వాత నేను ఈ కలర్ గ్రీన్ కావాలి అని చెప్పిన. అంటే అంతకుముందు కూడా మా గోడకి గ్రీనే ఉంది, ఇప్పుడు కూడా గ్రీనే వేద్దాము అనుకున్నాను. ఎందుకంటే ఇల్లు గల్లోళ్ళు ఏమన్నా అంటారేమో కలర్స్ వేసారని ఆలోచన వచ్చి మళ్ళీ ఇదే వేయి అని అయితే చెప్పాను. ఏమండు అసలుకైతే మేము వేసుకుంటే, కాకపోతే నాకు ఇక ఎందుకులే మళ్ళీ ఇంట్లో ఉన్న కలర్స్ వేద్దాము అన్న ఆలోచనతో ఇదైతే ఇక వేసిండు. బాగా అయితే చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి, బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకో, కలర్ అసలు వచ్చిందా, మంచిగా వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే అది అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత పెయింటింగ్ అయితే వేస్తుండు. ఇప్పుడైతే మొదలుపెట్టిండు. ఇక ఇప్పుడు స్టార్ట్ చేసిండు. కింద వేసిండు, పైనేమో తెల్ల సున్నం అదైతే వేసిండు. ఇప్పుడైతే కింద అయితే పెయింటింగ్ చూస్తున్నారు కదా, ఈ సెల్ఫ్లో మొత్తం ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఒకసారి వేసుకోవాలి. ఫస్ట్ అయితే గోడకైతే వేస్తుండు, గోడకి వేస్తాలే తర్వాత ఇవన్నీ వేస్తా అని చెప్పిండు. సరే అన్నాను. ఇక్కడ మా బీరువా ఉంది కదా, ఇక ముందుకు వెళ్తూ ఉంటే మా బీరువా కూడా అవపడదు, మీకు ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్తాను తర్వాత. చూస్తూ ఉండండి, వీడియో మిస్ చేయొద్దు ఎక్కడ కూడా. ఇక మా వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడైతే నేను చిన్న ప్రయత్నం అయితే చేద్దామని అయితే చేస్తున్నాను. ఇక ఫస్ట్ అయితే మొత్తము క్లీన్ చేసేసి సెల్ఫులల్లో ఇక బావని చూశాను కదా ఒకసారి, నేను కూడా అలా అయితే చేస్తున్నాను. ఇక సెల్ఫులల్లో అయితే క్లీన్ చేస్తున్నా, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి ఇక ఒక్కడే ఏం చేసుకుంటానులే, నేను కూడా కొద్దిగా పని చేస్తే పని తొందరగా అయిద్దన్న ఆలోచనతో సరేలే అని ఒప్పుకొని ఇక బావన సరేలే నువ్వు చిన్నగా వేసుకో, మరి ఇంకోటి తెచ్చుకోపో బ్రష్ అంటే తెచ్చుకున్నాను నేను. ఇది క్లీన్ చేసి పెయింటింగ్ వేద్దామన్న ఆలోచనతోనైతే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. సెల్ఫులల్లో నీట్గా మనం దుమ్ము మొత్తం దులుపుకొని వేసుకోవాలి. మళ్ళీ మనం
మామూలుగా దులుపుకోకొని వేస్తే డస్ట్ లాగా అంటుతూ ఉంటుంది. అదే మనం దులిపి శుభ్రంగా ఊడ్చిన తర్వాత మనం వేస్తే అది నీట్గా అనిపించింది. ఇప్పుడైతే నేనంతా అదైతే అయిపోయింది. ఇగో ఈ చిన్న బకెట్లోని కొంచెమే పోసుకున్నా, ఎందుకంటే నాకు వచ్చిద్దో రాదో అన్న ఆలోచనతోని నేను ఏం చేశాను, ఆఫ్ చేశాను. ఇక తర్వాత వేస్తాలే మరింత, ఒకవేళ నాకు వేయటం వస్తే మరింత పోసుకుంటాలే అని ఆ బకెట్లో కొంచెమే పోపించుకొని ఆ కొంచెం అంతా సెలుపులలో వేస్తున్నాను. సెలుపులలో ఫస్ట్ టైం నేను వేయటం కూడా ఎప్పుడు వేయలేదు. అటు సైడ్ అయితే సెలుపులలో వేసాను, మళ్ళీ ఇటు సైడ్ అయితే వేస్తున్నాను. ఇది రెండో సైడ్ వేస్తున్నాను ఇప్పుడు సెలుపులలో. ఇక నేను వేస్తుంటే నాకు అప్పుడు వేయటానికి నీట్గా అయితే వస్తుంది. కొంచెం కొంచెం ఫస్ట్ వేసినప్పుడు రాలేదు, ఇక ఒకటే కింద పట్టడం అట్లయితే జరిగింది. కానీ ఇప్పుడైతే నీట్గా వస్తుంది. మనం ఏదైనా పని చేస్తుంటేనే మనకు అలవాటు అయిపోయింది, లేకపోతే మనకి పని రాదు అనుకుంటే అది రాకోకుండా ఇది మనకు వచ్చు, మనం ఇది చెయ్యాలి, ఇది మనకి జరిగిద్ది అన్ని మనసులో ఉంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. నేను అట్లా అనుకునే చేస్తున్నాను. నేను ఇలా చేస్తూ ఉంటే ఇక నేను ఈ పని అయిన తర్వాత బట్టలు గిట్లా చదురుతుంటే అట్లానే ఆలోచించి టీషర్ట్లు అవన్నీ పాతి ఉంటే పడేద్దాము అని అనుకున్నా. ఇక ఒక టీషర్ట్ అయితే నాకు అవపడి దీంతో ఒక చిన్న బ్యాగ్ లాగా తయారు చేద్దాంలే అని ఇక మిషన్ కుట్టయితే మొదలుపెట్టాను. మిషన్ అయితే లేదు, చేత్తోనే నా మిషన్ కుట్టయితే మొదలుపెట్టాను. చేత్తోనే మొత్తము బ్యాగ్ లాగైతే కట్టేసి మంచిగా చేశాను. అసలు అది కూడా నీకు వీడియోలో అయితే చూపిస్తాను. భలే మనం పని చేస్తుంటే అదే వస్తుంది, రాదు 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 ఇక మనకి చేత కాదులే వద్దులే ఎందుకు చేయాలి అని అసలు అనుకోకూడదు. చేస్తుంటేనే అయ్యిద్ది. పండగ పనులు మొదలుపెట్టిన కాడ నుండి నెల రోజుల నుంచి కూడా ఇక నాకైతే కొంచెం కూడా అసలు ఓపిక అయితే ఉండట్లేదు, కానీ ఓపిక చేసుకొనే చేస్తున్నాను. ఇక్కడైతే కలర్ అయితే నేనే వేస్తున్నాను. అది చూపించడానికి నా తిప్పలు నేను పడుకుంటూ ఇలా అయితే చూపిస్తున్నాను. చివరికైతే మా ఇల్లు అయితే చూస్తున్నారు కదా, అయిపోవటానికి దగ్గరికి అయితే వచ్చింది. ఇక బావి అయితే సైడ్లో అమ్మటైతే నాకు కరెక్ట్గా రావట్లేదని ఇక బావే సైడ్ అమ్మటైతే వేస్తుండు. నేను అటు సైడ్ అయితే సెల్పులు అలా మొత్తం వేసేసాను, కానీ సైడ్కి అయితే వేయలేదు. ఆ సైడ్కి ఇక బావ అయితే వేస్తుండు. ఇక మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇక ఫ్యాన్ కూడా ఏం చేసిండు, ఒకసారి అయితే ఒక క్లాత్ తీసుకొని తుడిచేసిండు. అక్కడైతే కొంచెం అయితే మిగిలింది, ఆ కొంచెం కూడా వేస్తానని అయితే చెప్పిండు. అంతా అయిపోయిన తర్వాత ఇక ఏం చేయాలి, ఇప్పుడు దాకైతే బావ అయితే వేసింది. ఇక నేను ఇప్పుడైతే మొత్తం గీకి అదంతా కింద పడ్డదంతా కలర్ అంతా ఒక బ్రష్ లాగా ఉంటుంది తీసుకొని అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇక ఇప్పుడైతే ఇల్లు మొత్తం అయితే అప్పుడు టైం 8:30, నైటు 8:30, 9 అవుతుంది. ఆ టైంలోనైతే కడిగేసాను. ఎందుకంటే మా పిల్లలతో నేను ఎట్లుంచి దుమ్ముగా వాళ్ళు అటు ఇటు తిరిగి డస్ట్ ఉండి ఇబ్బంది చాలా ఇది కదా, అందుకే నేను ఇక అదంతా ఏం చేశాను, అదంతా క్లీన్ చేసేసాను. మా బీరువా కూడా అటు సైడ్ అయితే బీరువా కూడా లేదు, బయట పెట్టేసాము. బీరువా చూస్తున్నారు కదా, అక్కడ బీరువా అవపట్లేదు. బీరువా అయితే బాగా ఇబ్బంది అవుతుంది. బీరువాకి కూడా అదైతే బేయడం అయితే లేదు, అదంతా ఖరాబ్ అయిపోయింది. కొత్త బీరువా అయితే తీసుకోవాలి మేము. ఇక మీతో మాట్లాడుకుంటూ చూపిస్తున్నాను ఏంది మొత్తం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక పిల్లలు కూడా ఆ టైంలో నేను పనిచేసే టైంలో పిల్లలు కూడా అన్నం తినేసి అయితే పండుకున్నారు. వాళ్ళకి అన్నం పెట్టేసి అన్నం కూరని అన్నం పెట్టేసి ఇక నేను ఈ బట్టలన్నీ చదురుకున్నాను. ఈ పని అంతా అయిపోయేలోపు